ప్రశాంత్ కిషోర్ ప్రజల్లో ఆదరణ లేని రాజకీయ పార్టీలకు ఆయన ఓ ఎన్నికల వ్యూహకర్త. బీహార్కు చెందిన ఈయన వయసు పెద్దగా లేకపోయినా ఎన్నికల నిర్వహణలో ఆరితేరిపోయారని రాజకీయ పార్టీలు అంటుంటాయి. బీహార్లో జరిగిన ఎన్నికల్లో బద్ధశత్రువులుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూలను కలిపి అధికారంలోకి తీసుకురావడమే కాదు, 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కీలకంగా మారాయి. ఇక్కడ వ్యూహాలు అనడం కంటే ప్రజల బలహీనతలే ఆయనకు బలం. వారి బలహీనతల్ని సొమ్ము చేసుకొని తన అనుకూల రాజకీయ పార్టీలకు వాటిని దగ్గర చేయడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. అందుకే జగన్ ఆయనను ఏరుకోరి 2 ఏళ్ల ముందే తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ వ్యూహకర్తగా నియమించుకున్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో ఆయన వ్యూహాలు ఎంత మేరకు పనిచేశాయో ఎన్నికల ఫలితాల్లో నిరూపితం కానున్నాయి. ఈ 2 ఏళ్లలో ప్రశాంత్ కిషోర్ చేయించిన ప్రచారాలు, జగన్ అధికారంలోకి వస్తారని కల్పించిన భ్రమలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ మేరకు స్వీకరించారో చూడాల్సి ఉంది. ఎన్నికల సంఘాన్ని ఏ విధంగా చెప్పుచేతల్లో ఉంచుకోవాలి, ఏ విధంగా ఓట్లను తొలగించాలి, పోలింగ్ శాతం ఏ విధంగా తగ్గించాలి, ఈవీఎంలను ఏ విధంగా వాడుకోవాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని మార్చాలి, ఇలాంటి సలహాలన్నీ ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు తూచా తప్పకుండా పాటించారు వైఎస్ జగన్. అయితే వీటిలో ఏ ఒక్కటి అపర చాణక్యుడైన చంద్రబాబు ముందు సాగనట్టే కనిపిస్తున్నవి. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్లో పోటెత్తిన జనమే అందుకు సాక్ష్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 బీజేపీ తర్వాత కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అక్కడ బొక్కబోర్లా పడ్డారు. సుశిక్షితులైన కార్యకర్తలు, సంక్షేమ పథకాలు, ఎన్నికల నిర్వహణలో దిట్ట అయిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ముందు ప్రశాంత్ కిషోర్ ఎత్తులు జిత్తులు పారలేదనే వాదన ఉంది.